అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 10వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు బుధవారము. ఈ రోజు తిథి బహుళ చతుర్దశి రాత్రి 7:42 వరకు. తదుపరి అమావాస్య. ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం రాత్రి 7:40 వరకు. తదుపరి పూర్వాషాఢ. ఈ రోజు పర్వదినం మాస శివరాత్రి. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశి తిథిని మాస శివరాత్రి అని చెప్పని అంటారు. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాట పడతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. దూర ప్రాంతాల బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. తదుపరి వృషభ రాశి. బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు చకచక సాగిపోతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణించి విశేషమైన లాభాలను అందుకుంటారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు తీసుకొని ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. చేపట్టిన వ్యవహారాలలో ఏర్పడిన అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. తదుపరి సింహరాశి. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలా కష్టం మీద ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. తదుపరి కన్యారాశి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది. తదుపరి తులారాశి. ఉద్యోగాల్లో ఏర్పడిన చికాకులు అధికారుల సహాయంతో రాజీ చేసుకుంటారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. తదుపరి వృశ్చిక రాశి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తొలగిపోతాయి. బంధువర్గం నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు ఫలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. నేత్ర సంబంధిత సమస్యలు కొంత బాధిస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. తదుపరి మకర రాశి. దైవ సేవా కార్యక్రమాలపైన దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాల గురించి చర్చిస్తారు. తదుపరి కుంభరాశి. నూతన వ్యాపారాలు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రుణదాతల నుండి ఒత్తిడి తొలగిపోతుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. ఉద్యోగాలలో ఎదురైన సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ధనాదాయం మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మీకు చాలా మంచిది. జీవిత భాగస్వామితో విహారయాత్రల్లో పాల్గొంటారు.